తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో కేసీఆర్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే అలీ మాత్రమే మంత్రిగా పదవి చేపట్టడంతో నేతలు ఆశ్చర్యపోయారు. ఇంకా తర్వాత దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలని యోచిస్తున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతలతో చర్చలు జరిపారు. వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి, అస్సాం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లాంటి నేతలను కలిశారు. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎంపికయ్యారు. ఇక స్పీకర్, ప్రొటెం స్పీకర్ సమక్షంలో ఎన్నికల్లో గెలిచిన నేతలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల అనంతరం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో సహస్ర చండీ యాగం చేపట్టారు. 5 రోజుల పాటు ఈ యాగం కొనసాగింది. ఇలా బిజీగా ఉన్న కేసీఆర్ తాను ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు గడుస్తున్నా మంత్రివర్గం విస్తరణ చేయలేదు. ఈ తరుణంలో గతంలో మంత్రిగా చేసిన నాయకులు కొత్తగా మంత్రి పదవి కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మహానగరమైన హైదరాబాద్ నుండి కూడా నేతలు పోటీ పడుతున్నారు. వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, పద్మారావు, నాయని నరసింహారెడ్డిలున్నారు. కాగా గతంలో మంత్రిగా చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి కూడా సనత్ నగర్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఈసారి కూడా తనను కేబినెట్ లో తీసుకుంటారని తలసాని భావిస్తున్నారు. ఇక తలసానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మంచి సంబంధాలుండడంతో తలసానికి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అలాగే గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా చేసిన దానం నాగేందర్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో చేరి ఖైరతాబాద్ నుండి పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో దానంకు కూడా కేబినెట్ లో బెర్త ఖాయమనంటున్నారు. ఇలా తలసాని, దానంలను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా యాదవ, కాపు సామాజిక వర్గాలు పెద్దపీట వేసినట్లవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక అదే సమయంలో గతంలో మంత్రులుగా చేసిన నాయని నరసింహారెడ్డి, పద్మారావులకు కేబినెట్ లో చోటు కల్పించారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా కేబినెట్ లో బెర్త కాని నేతలను బుజ్జగించేందుకు పార్లమెంట్ సెక్రటరీ పోస్టులను కట్టబెట్టాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.